నా ఒక మంచి మిత్రుడు తర్వాత వాళ్ళ పార్టీలో పోయాడు. గోదావరి దగ్గరనే ఉంది, వానికి 200 ఎకరాలు ఉంది. 200 ఎకరాల ల్యాండ్కు గోదావరి ఫుల్ ఉన్నప్పుడు 8 నెలలు గోదావరి పారుతుంది అక్కడ ఖానాపూర్ దగ్గర మంచిర్యాల. ఖానాపూర్ ఆ 200 ఎకరాలు 8 నెలలు ఆ గోదావరిలో ఉంటుంది. యాడున్నదో మనకే చూడదు, ఓనర్ పోయి చూసినా మనకి దొరకది భూమి యాడున్నదో. 8 నెలలు ఎండాకాలం వచ్చిన తర్వాత గోదావరి సింక్ అయిపోయాక ఆ ల్యాండ్ బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చే ఆ భూమి మీద చూడదందుకు పోతే కేవలం రాళ్ళు రప్పలు తప్ప ఒక ముక్క కూడా, గడ్డి ముక్క కూడా ఉండేది. మా దోస్తుని నేను పోయిన ఆ భూమిలో, వాళ్ళ నీ కిస్మతరా బాబు అంటే, అన్నా మా కేసీఆర్కి దండం పెట్టాలా, మా ఆవిడ కేసీఆర్ 20 లక్షల రూపాయలు వస్తున్నాయి అన్న, 10,000 చొప్పున 2 ఫసల్తోని 20 lakhs రూపీస్ ఒక్క వ్యక్తి. మరి ఏం చేస్తున్నారా బాబు అంటే, ఇంకేం అమెరికా పోతున్నా బిడ్డ కొడుకు ఆండే ఉన్నారు, సగం 6 మాసాలు అటు 6 మాసాలు ఈడ ఉంటున్నా అన్న అంటాడు. ఇట్లా సింగిల్ కేసు చెప్పినా నీకు, ఒక్క పంట లేదు, ఒక గడ్డి మొలవది, 20 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇలాంటి నాలా కన్వర్షన్ ఎల్బీ నగర్లో అయిపోయి 30 సంవత్సరాలు అయింది. ఇంకా నాలా కన్వర్షన్ పేరు మీద కాకుండానే ఆ పట్టేదారులకు పైసలు వస్తూనే ఉన్నాయి. వాట్ ఈజ్ రాంగ్? మన ట్యాక్స్ పే అమౌంట్ ఇట్లా దత్తదారం చేసే బదులు నీ భూమి కరెక్ట్ అఫిడవిట్ తీసుకొని ఎంతవరకు, నేను ఇప్పుడు 37 ఎకరాల 33 ఎకరాల పట్టేదారిని, మొత్తం ల్యాండ్ నాది అయితే లేదు, కొన్ని బావులు ఉన్నాయి, కొన్ని వ్యవసాయం లేదు, ఎంత వ్యవసాయం ఉంది నేను ఇస్తాను. దాని తర్వాత వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, నీవు ఉన్న పట్టేదారుకి నీకున్న దాంట్లో ఎంత వ్యవసాయం చేస్తున్నావు, నీతి నిజాయితీతో నిన్నానా, లేకుంటే ఎలక్షన్ అఫిడవిట్ ఎందుకు ఇస్తున్నాం మరి ఎలక్షన్ కమిషన్కు, మా ప్రాపర్టీ ఇంత ఉన్నది, నా మీద ఈ కేసు ఉంది, నా మీద ఎందుకు ఇస్తున్నాం? అట్లనే ఒకవేళ రైతు నాకు ఇంత భూమి ఉంది కానీ నాకు వ్యవసాయం ఎంతే ఉంది అని రాసేస్తే తప్పేముంది? అదే ఆ లిక్కర్ రాని అమ్మకు ఏదో ఒకటి కావాలి కదా. మరి ఆమె చేసినప్పుడు పర్సంటేజ్ ఎంతవరకు బీసీ నుంచి 22% తగ్గించింది ఎవరు? సుప్రీంకోర్టులో అఫిడవిట్ తీసుకొచ్చి ఇది ఒకసారి అవకాశం ఇవ్వమని బీసీకి 32% నుంచి 22% రిజర్వేషన్ బీసీకు తగ్గించి ఎవరు అన్యాయం చేశారు? బ్యాక్వర్డ్ క్లాస్కు వీళ్ళే కదా బీసీలకు అన్యాయం చేసింది. ఇవాళ మేము బీసీ క్యాస్ట్ సెన్సస్ తీసుకొచ్చినాం, దానిలో మనకు అన్నీ తెలుస్తుంది. బీసీలో ఎంత పర్సెంట్ ఉంది, మైనారిటీస్ ఎంత ఉన్నారు, దళితులో సబ్ క్యాస్ట్ ఎంత ఉన్నారు, ప్రతి ఒక్కటి వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. అలాగే ఆరోపణలు నేను రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు సబ్ కమిటీకి తెలియజేస్తున్నాను. సబ్ కమిటీ నిన్న తీసుకున్న నిర్ణయంలో ఈ రైతు భరోసా స్కీమ్లో ఎంతమందికి వ్యవసాయం ఉన్నదో పంట వేసిన వాళ్ళకి అందరికీ రైతు భరోసా పైసలు ఇస్తాం. ఎన్ని ఎకరాలను ఉండే, నో లిమిట్. నాకు 30 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాల పంట ఉంటే 30 ఎకరాలు పైసలు వస్తాయి, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల పైసలు వస్తాయి. పంట మీదనే, భూమి మీద కాదు. పంట ఎంత వేసినావో ఖరీఫ్లో కానీ రబీలో కానీ అలగలగ్ దాని మీదనే డబ్బులు. దానివల్ల మనకు మన డబ్బు వేస్ట్ పోకుండా, అన్యాయంగా ట్యాక్స్ పే అమౌంట్ బీదోళ్ళకు పోకుండా ధనవంతులకు ఇచ్చాడు. ఎక్కడదా సిస్టమ్ అది? కాబట్టి సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి నేను బిహాఫ్ ఆఫ్ అడ్వైజర్గా, ఒక ఫార్మర్గా దీనికి వెల్కమ్ చేస్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.